కంట్లో గుంటూరు కారం కొట్టాడు టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్. ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే త్రివిక్రమ్ తో సినిమాని బన్నీ ఆ మధ్య అనౌన్స్మెంట్ ఇస్తే అదేం లేదు బోయపాటికే నా ఓటు అనేశాడు అల్లు అరవింద్. దీంతో గురూజీకి మతిపోతుంది. ఇంతకీ త్రివిక్రమ్ ని కావాలనే అల్లు అరవింద్ ఇలా సైడ్ చేస్తున్నాడు. బన్నీ మాట కథని ఇలా చేయడానికి రీజన్ ఏంటి? టేక్ ఎ లుక్. మాటల మాంత్రికుడి మంత్రదండం విరిగిపోయినట్టుంది. ఇప్పుడు తన మంత్రాలకి చింతకాయలు కాదు కదా, బన్నీ కాల్ షీట్లు కూడా రాలట్లేదు. కారణం గుంటూరు కారమే. సరే, మహేష్ బాబు మూవీ టాక్ వీక్ అయినా రిజల్ట్ రివర్స్ అయినా బన్నీకి త్రివిక్రమ్ కి ఉన్న బాండింగే వేరు కదా. అందుకే త్రివిక్రమ్ కి బన్నీ మళ్లీ ఆఫర్ ఇచ్చాడు. గుంటూరు కారం రిలీజ్ కి ముందే అనౌన్స్మెంట్ ఇచ్చినా ఇప్పటికీ గురూజీతో సినిమా అంటే ఆసక్తిగానే ఉన్నాడు. కానీ ఈ సీన్ ని కట్ చేస్తే టాప్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సీన్ లోకి వచ్చాడు. బోయపాటి సీన్ తో గీతా ఆర్ట్స్ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసేశాడు. ఇంకా హీరోని అనౌన్స్ చేయకున్నా బన్నీనే హీరో అని అనుకోక తప్పదు. తండ్రి మాటని దాటే పరిస్థితి బన్నీకి లేదు. సో బోయపాటినే ఎందుకు రంగంలోకి దింపారు అంటే ఈ దర్శకుడు వల్లే సరైనోడు లాంటి మాస్ హిట్, మాస్ ఇమేజ్ బన్నీకి దక్కాయి. కానీ తను చరణ్ తో వినయ విధేయరామ లాంటి ఫ్లాప్ తీశాడు. రీసెంట్ గా స్కందతో డిజాస్టర్ సొంతం చేసుకున్నాడు. అయినా తనకే ఛాన్స్ ఇవ్వడానికి కారణం సరైనోడు మీదున్న కృతజ్ఞత. అలానే ఫెయిల్యూర్స్ లో ఉన్న దర్శకుడు కసిని క్యాష్ చేసుకోవచ్చు. తను చెప్పినట్టు వింటాడనే కారణం కూడా ఉందంటున్నారు. అన్నింటికీ మించి త్రివిక్రమ్ ఒకప్పట్లా సిన్సియర్ గా సినిమాలు చేయట్లేదని, పవన్ మూవీలను సెట్ చేస్తూ ఈజీ మనీకి అలవాటు పడ్డాడనే కామెంట్లు కూడా ఉన్నాయి. అందుకే తన్ని దూరం పెట్టేందుకే బోయపాటిని రంగంలోకి దింపాడట అల్లు అరవింద్.